ఈరోజైతే మళ్ళీ అందరికీ చెప్పడం జరుగుతుంది. లక్కీ రైట్. మరి ఇప్పుడు అందరూ కూడా చేసి ప్రమోషన్స్ చేసిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ని మేము తెలియకుండా చేశామని సారీ అని చెప్తూ కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఇలాగే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి శిక్ష ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా ఒకవేళ సారీ వీడియో చెప్పినా కూడా హాజరు అవ్వాల్సి ఉంటుందా? ఖచ్చితంగా హాజరు అవ్వాల్సి ఉంటుంది. పోలీసులు అయితే ఖచ్చితంగా నోటీస్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళి హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు తెలిసిన ఉన్నత సమాచారం న్యాయస్థానంలో న్యాయమూర్తిలో ఒక లాగా జరుగుతుంది. వీళ్ళకి ఎలాంటి శిక్ష తగ్గచ్చు అంటే, ఎందుకంటే కొంతవరకు వెసులుబాటు కల్పించడమో కానీ ముందు చేయడం అయితే నేరము. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఒక డబ్బులు ఇచ్చి ఒక జూదం అంటే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే సెలబ్రిటీ అయినంత మాత్రాన పబ్లిక్ ద్వారా సెలబ్రిటీ అయ్యి పబ్లిక్ నే మళ్ళీ రివర్స్ లో వాళ్ళకు ఒక అన్యాయం చేయడం అనేటువంటి సమస్యను అయితే సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇది పోలీస్ సమక్షంలో, ఇది న్యాయ సమక్షంలో కూడా తర్వాత ఎటు అనేది తెలుస్తుంది. లక్కీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అండ్ పోలీస్ కేసు పైన కూడా సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి తను ప్రకాష్ రాజ్ తెలుగు పరిశ్రమ దీంట్లో కూడా మంచి పేరు గాంచాడు. ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని చాలా మంది ప్రశ్నించగా తెలియక చేశాను, ఇప్పుడు చేయడం లేదు అంటున్నాడు ప్రకాష్ రాజ్. అయితే అందరినీ ప్రశ్నించే నన్నే అందరూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, అందుకే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది అని కూడా ప్రకాష్ రాజ్ స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలో ఏం మెన్షన్ చేశారంటే 2016లో ఆ ప్రకటనలో నటించాను, కానీ కొన్ని నెలల్లోనే అది తప్పని తెలిసింది. ఆ తర్వాత దాన్ని చేయడం మానేశాను. కానీ 2017లో ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తాను అంటే దాన్ని నేను ఒప్పుకోలేదు. దానికి నేను అసలు ఒప్పుకోకుండా లేదు, చేయడానికి వీల్లేదు అని కూడా చెప్పుకుంటూ వచ్చాను. అయినా కూడా 2017 నుంచి ఆ యాడ్ ఏదైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు వేరే కంపెనీకి అమ్మేసుకొని మళ్ళీ అదే వీడియోని కూడా యూజ్ చేసుకుంటాము అని అంటే, ఆ కంపెనీని మరో కంపెనీ కొనుక్కుంది కాబట్టి సోషల్ మీడియాలో అవి మాత్రం పెడితే మళ్ళీ నోటీసులు పంపిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాను. నోటీసులు నిజంగానే పంపించాను. దాని తర్వాత ఇంకా ఎటువంటి ప్రమోషనల్ యాప్స్ నేను చేయలేదు, దాన్ని ఏ యాప్స్ని లేదా బెట్టింగ్ యాప్స్ని లేదా ఇల్లీగల్ దాన్ని కూడా నేను ప్రమోట్ చేయలేదు. అప్పుడే తెలుసుకొని అదే ఫస్ట్ ఇంకా లాస్ట్ ఏం మాట్లాడారు, తన మాటల్లోనే ఎంత క్లియర్గా మాట్లాడాడు, ఆ వీడియో ఏం పోస్ట్ చేశారు, ఆ వీడియో ఎందుకు ఇంత వైరల్ అవుతుందో ఒకసారి తన మాటల్లో విందాం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను, అదే గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేస్తే ఇలాగే, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి. అయితే విన్నారు కదా, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ ఇంకా పోలీసులు ఫిర్యాదుతో అసలు ప్రకాష్ రాజ్ కి ఎటువంటి సంబంధం ఉంది, అసలు బెట్టింగ్ యాప్స్ చేశారా లేదా అని ఇదే వీడియోలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తను గతంలో 2016లో కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాను, దాని తర్వాత వెంటనే ఒక ఇయర్ స్పాన్ లోనే అది తప్పు అని తెలుసుకొని వాళ్ళని ఇంకా ఎక్కడా కూడా ఆ వీడియో పోస్ట్ చేయొద్దు అని చెప్పాను. దాని తర్వాత నేను బెట్టింగ్ యాప్స్ ని కాదు కదా, ఏ యాప్స్ ని ఆర్ ఇల్లీగల్ బిజినెస్ ని కూడా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే అందరినీ నేను ప్రశ్నిస్తాను, కానీ ఈ రోజు అందరూ నన్ను ప్రశ్నించే సమస్య అయితే వచ్చి పడింది కాబట్టి నేను ఆన్సరబుల్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విధంగా యూత్ అందరికీ కూడా ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు అదే వీడియోలో. ఇలాంటి యాప్స్ ని వాడొద్దు అని కూడా గట్టి స్థాయిలో హెచ్చరించారు ప్రకాష్ రాజ్.
రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడు అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు, అందరినీ నేను ప్రశ్నించాల్సింది పోయి అండ్ ఇదంతా వచ్చింది బెట్టింగ్ యాప్స్ గురించి అని కూడా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ నేను 2016 అంటే 2016లో చేశాను, కానీ ఇప్పుడు ఎటువంటి యాప్స్ ని కూడా ప్రమోట్ చేయలేదు, అది కూడా తెలియక చేశాను. యూత్ అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, ఇంకా మీట ఎవరు కూడా ఇలాంటి వాటికి ప్రమోషన్స్ కి ఆశపడి డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆశపడైతే ఇలాంటి యాప్స్ వాడకూడదు అని కూడా హెచ్చరించారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసి పోలీసుల కేసుపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినది వైరం మనకు కనిపిస్తోంది. అయితే తెలియక చేశాను, ఇప్పుడు చేయడం లేదు అంటున్నాడు ప్రకాష్ రాజ్. మరి అందరినీ ప్రశ్నించే నన్నే అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి అందుకే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది అని ప్రకాష్ రాజ్ వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పారు. అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. 2016లో ఆ ప్రకటనలో నటించాను అండ్ కొన్ని నెలల తర్వాత అది తప్పని తెలిసింది. దాని తర్వాత దాన్ని చేయడం మానేశాను. 2017లో ఆ కాంట్రాక్ట్ మళ్ళీ రెన్యువల్ చేస్తానంటే దానిని నేను ఒప్పుకోలేదు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి 2017లో అంటే 2017 నుంచి ఆ యాడ్ ని వాడొద్దని కూడా చెప్పాను. దాని తర్వాత ఆ కంపెనీని మరొకరి కంపెనీ అదే యాడ్ ని యూజ్ చేసుకున్నారు. అయితే దాని గురించి కూడా నేను నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాను. సోషల్ మీడియాలో పెడితే నోటీసులు పంపించాను, మెయిల్స్ ఇంకా నోటీసులు కూడా పంపించి దాన్ని ఖండించాను. యువత ఇలాంటి యాప్స్ ని వాడొద్దు అని చెప్పారు. అసలు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు అండ్ ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది, ఆ వీడియోలో ఏం స్పష్టత ఇచ్చారు, ఏ క్లారిటీ ఇచ్చారు, ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఇలాంటి గేమ్. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను, అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ. రైట్, మరి ఇదే అంశంపై మరింత క్లారిటీ ఇవ్వడానికి మా ఎంటర్టైన్మెంట్ హెడ్ శ్రీపాల్ కూడా రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శ్రీపాల్, చెప్పండి. ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. తను చేశానని ఒప్పుకుంటూ ఇంకా మీరు దగ్గర కూడా చేయను అని కూడా ఒప్పుకుంటూ వచ్చారు. మరి దీనిపైన వీడియో రిలీజ్ చేశారు కాబట్టి దీనికి శిక్ష ఏమైనా తగ్గడం జరుగుతుందా, లేదంటే ఈ వీడియో ఏమన్నా నిజంగా పోలీసులకి ఇంపాక్ట్ ఏమైనా అవుతుందని చెప్తున్నారా? ఈ రోజు అయితే ఖచ్చితంగా చాలా మంది సెలబ్రిటీలకు నోటీసులు అయితే పంపించారు పోలీసులు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై అయితే పోలీసులు అతను కేసు పెట్టడం వల్ల ప్రకాష్ రాజ్ ఈ రియాక్షన్ అయితే ఈ రోజు అది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను తెలియక చేశాను ఆ టైంలో, ఇప్పుడు నేను చేయడం లేదన్నట్టుగా చెప్పాడు ప్రకాష్ రాజు. అయితే అందరినీ ప్రశ్నించే నన్నే అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే నేను అందుకే ఇప్పుడు ఈ టైంలో నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. దీనికోసమే మీ అందరికి చెప్తున్నాను. అయితే నేను 2016లో ఈ ప్రకటనలో నటించాను. కొన్ని నెలల్లోనే అది తప్పని తెలిసింది. దానికి నేను తర్వాత దాన్ని చేయడంలో మానేయడం జరిగింది. అయితే 2017లో మళ్ళీ ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తానంటే కూడా దానికి నేను ఒప్పుకోలేదు. 2017 నుంచి ఆ యాడ్ వాడద్దని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఆ కంపెనీని కొన్న మరో కంపెనీని కూడా అదే యాడ్ ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ప్రమోట్ చేస్తుంటే నేను మళ్ళీ వాళ్ళకైతే నోటీసులు పంపించడం జరిగింది. యువత ఇలాంటి యాప్లను అయితే వద్దని చెప్పడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ ఇలా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చాలా మంది సెలబ్రిటీలు మళ్ళీ రియాక్ట్ ఎవరైతే చేశారో వీళ్ళు తప్పు తెలుసుకొని ఈ రోజు అయితే మళ్ళీ అందరికీ చెప్పడం జరుగుతుంది. లక్కీ. రైట్, మరి ఇప్పుడు అందరూ కూడా చేసి ప్రమోషన్స్ చేసిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ని మేము తెలియకుండా చేశామని సారీ అని చెప్తూ కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు సెలబ్రిటీలు కూడా